నటనాపరంగా అగ్రతాంబోలు హీరో గారిదే. యాక్షన్ సీన్లలో, ఎమోషన్ సీన్లలో, పాటల్లో అదరగొట్టేశారు. విజయశాంతి ఓరి నా మొగుడో అంటూ బాలకృష్ణను రఫాడి చేసింది. గణాసురులుగా సత్యనారాయణ, గిరిబాబు, నర్రా, చలపతిరావు, రాళ్లపల్లి వీరందరికీ వత్తాసు లాయలుగా బాలకృష్ణ అన్నగా గొల్లపూడి బాగా నటించేశారు. వీళ్ళందరూ అప్పట్లో హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా ప్రతి సినిమాలో ఉండే నటులు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా కథలో బలం ఉంటే హిట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలు తీసినటువంటి సినిమా. అదేవిధంగా ఎంవిఎస్ హరినాథరావు రాసినటువంటి సంభాషణలు ఆ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇన్స్పెక్టర్ ప్రతాప్. క్రాంతి ముఠ అనే పేరుతో అతివాదులుగా శరత్ బాబు, ఈశ్వరరావు, విద్యాసాగర్, రాజులు నటించారు. కానిస్టేబుల్ గా సుత్తివేలు, అతని వ్యాంపుగా వైవిజయ నటించారు. హీరో వదినిగా శ్రీవిద్య చక్కటి ఎమోషనల్ పాత్రను పోషించింది. ఇంకా వరలక్ష్మి, చిట్టిబాబు, పిజే శర్మ, జగ్గయ్య, ప్రసాద్ బాబు తదితరులు ఉండనే ఉన్నారు. మరిచిపోయాం. ఇంకా చెప్పాల్సిందేమంటే హీరో హీరోయిన్లు మారు వేషాలు కూడా వేశారు. రాబిన్ హుడ్ లాగా విలన్ సూపర్ మార్కెట్ ను ప్రజల చేత లూటీ కూడా చేసేస్తాడు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నిజంగా సినిమాకు కావలసినటువంటి అన్ని కమర్షియల్ దినుసులు ఉన్నటువంటి అద్భుతమైన వంటకం ఈ ఇన్స్పెక్టర్ ప్రతాప్. సో ఫ్రెండ్స్, అప్పట్లో ఎన్టీ రామారావు లెవెల్ పాత్రలు చేయడానికి బాలకృష్ణ ఒకడే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా తీసినటువంటి ఈ సినిమా కమర్షియల్ గా కూడా తగినంత విజయమే చేకూర్చింది. అలాగే విజయశాంతి, బాలకృష్ణ జోడి ఆ పాటలు అద్భుతం అనిపించాయి. ఇక చక్రవర్తి సంగీతం చెప్పని అవసరమే లేదని మరొకసారి మనం చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ సినిమాని యూట్యూబ్ లో కూడా ఉంది, మనం చూడాలనుకుంటే చూడొచ్చు. అప్పటి కమర్షియల్ సినిమాలు ఎలా ఉండేవో, ఆ డ్రామా ఎలా నడిచేదో, కమర్షియల్ ఫార్ములా ఎలా ఉండేదో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్లయితే ఈ ఎన్టీఆర్ లెవెల్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ను చూడండి. మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.